అస్సలాము అలైకుమ్ టు ఆల్ మై వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు రిజూస్ కిచెన్. ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా ఇలా ట్రై చేస్తుండండి. ఎంతో సింపుల్ అయిన ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఓకేనండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, ఇందులోనే 2 రెమ్మల కరివేపాకుని వేసి బాగా కలపండి. ఈ ఆనియన్స్లో పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. నేనైతే ఈ ఉగ్గానిని మా పిన్ని వాళ్ళ ఇంట్లో చూసి నేర్చుకున్నానండి. మార్కాపురం ఎప్పుడు వెళ్ళినా కూడా మా పిన్ని వాళ్ళు ఈ డిష్ చేస్తుంటారండి. ఉగ్గాని మార్కాపురంలో ఫేమస్ అండి. ఇందులోకి కాంబినేషన్గా బజ్జీ యూస్ చేస్తారండి. బజ్జీ ఇంకా టేస్ట్ వేరే లెవెల్కి తీసుకెళ్తుందండి. అంత బాగుంటుంది ఉగ్గానిలో కాంబినేషన్ బజ్జీ అయితే. ఇలా ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మిక్స్ చేస్తూ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తుండండి. చూడండి, ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండండి. స్మెల్ అయితే అద్దిరిపోతుందండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత చాలా బాగుంది స్మెల్ అయితే. ఇలా ఇందులో కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక మీడియం సైజు టమాటోని సన్నగా కట్ చేసిన పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. మనకి ఈ టొమాటోస్ అనేవి బాగా మగ్గాలండి, మెత్తగా కూడా. అంతవరకు ఇలా కలుపుతూ ఉండండి. టమాటాలు అనేవి మగ్గితే గ్రేవీలా వస్తుందండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఇందులోనే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేయండి. సాల్ట్, పసుపు 2 కలిసినట్టుగా ఇందులోకి కలుపుతూ ఉండండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈ టమాటాలు అనేవి మనకి బాగా మగ్గిపోయాయండి, మెత్తపడిపోయాయి. ఇప్పుడు మనం ఈ బొరుగుల్ని వాష్ చేసి తీసుకుందామండి. ఈ బొరుగుల్ని మనం వెంటనే వాష్ చేసి తీసేయాలండి, లేదంటే మెత్తపడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు బాగుండదండి టేస్ట్ అనేది. అందుకే వెంటనే వాటర్లో వేసి ఇలాగా 1 మినిట్ దాకా వాష్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకొని వాటర్ ఏం లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి. మొత్తం ఇలా తీసేసి పెట్టుకోండి. వాటర్లో ఎక్కువ అయితే నానబెట్టకండి, టేస్ట్ అయితే బాగుండదు. ఇప్పుడు దీంట్లో వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అందులో కలిసిపోయేటట్టుగా మొత్తం కలుపుతూ ఉండండి ఒక 2 మినిట్స్ దాకా. ఇలాగా కలుపుకుంటూ ఉంటే మనకి మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. అన్నీ ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఎంతో టేస్టీనిచ్చే పౌడర్ని ప్రిపేర్ చేద్దాం. 2 గుప్పెళ్ళ చట్నీ పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు ఒక 5 చిన్న చిన్న పీసెస్, ఒక 4 చిన్న ఉల్లిపాయ రెమ్మలు వేసి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఎండుమిర్చి ఒక 5 లేదా 6 మీ రుచికి తగ్గట్టు కారాన్ని
ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసేసి ఉగ్గానీలో వేసి మొత్తం బాగా కలుపుతూ ఉంచండి. పౌడర్ అనేది ఉగ్గానీలో కలిసినట్టుగా కలిపేయండి. ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉగ్గానీలో మనకి. ఇప్పుడు ఇందులో ఒక అరచక్క వరకు నిమ్మరసాన్ని పిండితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మార్కాపూర్ స్టైల్లో ఉగ్గాని రెడీ అండి. ఒకరోజు ఇలా చేసి పెడితే రోజు కూడా ఇలానే చేయమని అడుగుతారండి. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.